శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 34వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో విభీషణ ఘటోత్కచుల యొక్క సంవాదం చాలా రేర్ కాంబినేషన్. ఇద్దరు రాక్షసులే. విభీషణుడేమన్నా రాక్షసరాజు, ఘటోత్కచుడేమన్నా హిడింబికి జన్మించినటువంటి భీమపుత్రుడు. ఈ ఘటోత్కచుడు వెళ్లి లంకానగరానికి చేరుకోవటమైంది. లంకానగరంలో సుందరమైనటువంటి సౌందర్యమైనటువంటి ఆ పుర సౌందర్యాన్ని చూశాడు. అంతేకాకుండా రాజభవన ప్రాసాదాల యొక్క అత్యద్భుతమైనటువంటి శిల్ప కళా నైపుణ్యం అంతా చూశాడు. చూసి అనేకమైనటువంటి కక్షలు దాటుకుంటూ వెళ్ళి విభీషణ సభా ప్రాంగణంలో చేరుకుని దూరం నుంచి విభీషణుడి యొక్క ఆకృతిని కూడా చూసి ఆశ్చర్యపోయాడు. అత్యద్భుతంగా తేజోవంతంగా ప్రకాశిస్తున్న విభీషణుడిని చూడటం జరిగింది. ఇప్పుడు సభలోకి వెళ్ళి విభీషణుడితో ఈ పంచపాండవులు ఎవరైతే ఉన్నారో పాండు తనయులు, వీళ్ళ గురించి తన గురించి పరిచయం చేసుకోవడం అనేటువంటిది, తాను ఎందుకు వచ్చాడు ఆ కార్యక్రమం గురించిన వివరాలన్నీ కూడా నేటి పాఠంలో మనం చెప్పుకోవడం జరుగుతున్నది. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వం దాంట్లో కూడా 34వ అధ్యాయంలో మనం అంతకుముందు 45 శ్లోకాల వరకు కూడా వాటి అర్థాలు మనం ప్రవచించుకోవడం జరిగిందండి. విభీషణ ఉవాచ. సభలోకి వచ్చినటువంటి ఆ ఘటోత్కచుని యొక్క ఆకారాన్ని చూసి విభీషణుడు అడుగుతున్నటువంటి సందర్భం. ఇప్పటి వరకు మనం ఈ శ్లోకాల సంఖ్య కూడా దాదాపుగా 12,764 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం మనం ఇప్పటి వరకు. విభీషణ ఉవాచ. కస్య వంశే ససంజాతః కరమిచ్చన్మహీపతిః తస్యానుజాన్ సమస్తాంశ్చ పురం దేశం చ తస్య వై త్వాం చ కార్యం చ తత్సర్వం శ్రోతుమిచ్ఛామి తత్వతః అంటూ విభీషణుడు అడుగుతున్నాడు. పైన నువ్వు దూతగా వచ్చానన్నావు, అంతేకాకుండా ఇట్లా ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడని చెప్పావు. ఎవరు వాళ్ళు అసలు? వీళ్ళందరూ నువ్వు చెప్పినటువంటి వాళ్ళందరూ కస్య వంశే ససంజాత, ఆ ధర్మరాజు ఏ వంశంలో జన్మించాడు, ఆయన యొక్క గుణకీర్తులు ఏమేమిటి? కరమిచ్చన్ మహీపతి, కరము అంటే పన్ను. ఏ మహీపతి అయితే నా దగ్గర నుంచి పన్ను స్వీకరించాలని కోరుకుంటున్నాడో అతడు ఏ వంశంలో జన్మించాడు? వాళ్ళ ఐదుగురు అని చెప్పన్నావు. తస్య అనుజాన్ సమస్తాంశ్చ పురం. తస్య అనుజ అంటే తమ్ముడు, అతని యొక్క తమ్ముళ్ళు ఎవరెవరు, వాళ్ళ పరాక్రమాలు ఎట్లాంటివి, అలాగే వాళ్ళ యొక్క పురం ఏమిటి, వాళ్ళ దేశం ఏమిటి? తస్య పురం తస్య దేశం, ఏ పురం వాళ్ళు, ఏ దేశం వాళ్ళు, వాళ్ళందరూ. అంతేకాకుండా త్వాంచ కార్యం చ తత్సర్వం, వాళ్ళ యొక్క పని, నువ్వు వచ్చినటువంటి పని, ఏ కార్యం మీద వచ్చావో తత్సర్వం శ్రోతుమిచ్చామి, అవన్నీ కూడా నేను వినాలని కోరుకుంటున్నాను. శ్రోతుమిచ్చామి అంటే వినాలని కోరుకుంటున్నాను. ఎట్లా? తత్వతః, ఉన్నది ఉన్నట్టుగా విస్తరంగా చెప్పు అని చెప్పి, విస్తరేణ మమ బ్రూహి సర్వానేతాన్ పృథక్ పృథక్. పృథక్ పృథక్ అంటే విడివిడిగా, అన్ని క్వశ్చన్లు కలిపి ఒకటే ఆన్సర్ కాదు. ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ సమాధానం రాయాల్సిందే ఎగ్జామ్ లో. అట్లా విస్తరేణ మమ బ్రూహి సర్వానేతాన్ పృథక్ పృథక్, విడివిడిగా ఆ ప్రశ్నల పైన ఏవైతే అడిగాడు వాటన్నిటికీ వివరంగా చక్కగా ఒక్కొక్కదానికి సమాధానం చెప్పు నాయన, దాన్ని బట్టి నేను ఆలోచిస్తా అన్నాడు విభీషణుడు. అప్పుడు శ్రీ వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి వివరిస్తూ,
ఏవముక్తస్తు హిడింబః పౌలస్త్యేన మహాత్మన కృతాంజలిరువాచాథ సమర్థమిదముత్తరం. కృతాంజలి, అంజలి ఘటించి, ఉవాచ అథ, ఆ తర్వాత అంజలి ఘటించి చెప్పడం మొదలుపెట్టాడు. సమర్థమిదముత్తరం, ఇదముత్తరం, ఆ చెప్పినటువంటి ఉత్తరం, సమాధానం అనేటువంటిది ఈ విధంగా వివరంగా వ్యాసుల వారు ఘటోత్కచుడి యొక్క మాటల్లోనే చెప్తున్నారు. ముందుగా ఇట్లా మధ్య మధ్యలో ఇలా గుర్తు చేస్తూ ఉంటారు. ఇదంతా జనమేజయునికి వైశంపాయన మహర్షి చెప్తున్నారనేది మధ్య మధ్యలో గుర్తు చేస్తూ, ఆ తర్వాత అసలైనటువంటి ఘటోత్కచుడి యొక్క వచనాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నట్టుగా ఇస్తారు. ఘటోత్కచ ఉవాచ, ఇక పంచపాండవుల యొక్క పరిచయం ఇక్కడి నుంచి వస్తుంది. విభీషణుడికి పరిచయం చేస్తున్నాడు. సోమవంశోద్భవో రాజా పాండుర్నామ మహాబలః పాండోశ్చ పుత్రాః పంచాసం చక్రతుల్య పరాక్రమాః. సోమవంశోద్భవః రాజా. సోమము అంటే చంద్రుడు, సోముడు అంటాం. సోమవంశోద్భవ అంటే చంద్రవంశం నందు ఉద్భవించినటువంటి వాడు, పుట్టినటువంటి వాడు. దాంట్లో సుప్రసిద్ధమైనటువంటి రాజు పాండుర్నామ మహాబలః. పాండురాజు దగ్గర నుంచి మొదలుపెట్టాడు. పంచపాండవుల తండ్రి పాండురాజు, అక్కడి నుంచి మొదలు. అతనికి పంచపుత్రాహ, ఐదుగురు కుమారులు. పాండోశ్చ పుత్రాహ పంచాసం, ఐదుగురు కుమారులు ఉన్నారు ఆ పాండురాజుకి. ఎట్లాంటి వాళ్ళు? శక్రతుల్య పరాక్రమ. ఐదుగురు కూడా శక్రతుల్య, ఇంద్రతుల్య పరాక్రమ. ఐదుగురు ఇంద్రుడితో సమానమైనటువంటి వాళ్ళు అని చెప్పారు ఘటోత్కచుడు. ఇక్కడ కుంతీదేవి మాదిరి గురించి ఇంకా వివరాలు అక్కర్లేదు, అంత డీప్ గా అక్కర్లేదు కాబట్టి తగ్గించేస్తున్నారు. ఇంకొక విషయం, ఐదుగురు ఇంద్రునితో సమానమైనటువంటి వాళ్ళు అని చెప్పడం ఏమిటి? ఒక్కడేగా ఇంద్రుడి పుత్రుడు అర్జునుడు ఒక్కడే. మిగతా వాళ్ళు ఒకడేమన్నా వాయు అంశతో పుట్టాడు, ఒకడేమన్నా యముడి అంశతో పుట్టాడు, అట్లా చెప్పాలి కదా. చెప్పకుండా ఐదుగురు ఇంద్రుడి అంశతో పుట్టారు అనేటువంటి చెప్పారు చూసారా. ఇది కరెక్టే. ఎందుకంటే మనం పాండవుల యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్నంతా మనం అంతకుముందు ఆది పర్వంలో మనం చెప్పుకున్నాం. వ్యాసుల వారు ద్రుపద మహారాజుకి ఈ విషయాన్ని చెప్తూ, ఐదుగురు కూడా ఇంద్రులేనయ్యా, మహాత్ముడు పరమేశ్వరుడు యొక్క శాపవశాత్తు ఆ ఐదుగురు ఇంద్రులు ఇలా జన్మించారు, భూమి మీద జన్మించమని అడిగితే వాళ్ళు అప్పుడు ఆయా దేవతల యొక్క అంశాలతో జన్మిస్తామని చెప్పి కోరుకున్నారు అని చెప్పి మనకు వచ్చింది. కాబట్టి ఇక్కడ శక్రతుల్య పరాక్రమ అనే పదం కూడా చక్కగా సరిపోయింది. ఐదుగురు ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాళ్ళే. అంతేకాకుండా ఇంద్రుడి అంశలే పైగా. తేషాం జ్యేష్ఠస్తు నామ్నా వై యుధిష్ఠిర ఇతి శ్రుతః అజాతశత్రుర్ధర్మాత్మా ధర్మో విగ్రహవానివ. తేషాం, వారందరిలో జ్యేష్ఠుడైనటువంటి వాడు, పెద్దవాడు ఎవరయ్యా అంటే నామంలో అతని పేరు యుధిష్ఠిర ఇతి శ్రుతః. యుధిష్ఠిర ఇతి నామ్నా శ్రుతః. యుధిష్ఠిరుడు అనేటువంటి పేర ప్రసిద్ధుడైనటువంటి వాడు. యుద్ధమునందు స్థిరంగా ఉండి చేసేవాడు, యుద్ధం చేసేవాడు, యుద్ధంలో స్థిరమైనటువంటి వాడు యుధిష్ఠిర. అతనికి సుప్రసిద్ధమైనటువంటి బిరుదు ఏమిటంటే అజాత శత్రువు, ధర్మాత్ముడు, ధర్మో విగ్రహవానివ. ఎట్లాంటి వాడంటే ఇంకా చెప్తున్నాడు ఇక్కడ ఒకే పదంలో, ధర్మో విగ్రహవాన్ ఇవ. ధర్మానికి ఒక ఆకారం దాలిస్తే ఎట్లా ఉంటుందంటే ధర్మరాజేనండి, యుధిష్ఠిరుడేనండి, ఇంకేం చెప్పక్కర్లా. ధర్మము ఏదైతే ఉంటుందో ఆ ధర్మం అనేటువంటి గుణానికి ఒక రంగు, ఆకారము, ఒక తొడుగు వేసేసామంటే, చక్కగా బట్టలు తొడిగామంటే, ఓ మేకప్ వేసామంటే అచ్చం యుధిష్ఠిరుడే, ఇంక చెప్పక్కర్లా. పైగా ఇతను ఎట్లాంటి వాడంటే అజాత శత్రువు. జాతం అంటే పుట్టం, అంటే పుట్టినప్పటి నుంచి కూడా అందరికీ ఉండేటువంటి శత్రువులు కొన్ని ఉంటాయి, అరిషడ్ వర్గాలు, అవి కూడా లేనటువంటి వాడు అజాత శత్రువు. అది పుట్టుకతోనే శత్రువులు లేనటువంటి వాడు, పుట్టినప్పటి నుంచి కూడా అట్లాంటి వాడు ధర్మాత్ముడు. తతో యుధిష్ఠిరో రాజా ప్రాప్య రాజ్యమకారయత్ గంగాయా దక్షిణే తీరే నగరే నాగసాహ్వయే. తతో యుధిష్ఠిరో రాజా, తర్వాత యుధిష్ఠిరుడు రాజ్యం రాజ్యం ప్రాప్య, మహారాజుగా రాజ్యాన్ని పొంది తన యొక్క పితృపైతామహులను ఆర్జించినటువంటి ఆ అర్ధరాజ్యం ఏదైతే ఉందో ఎక్కడ ఉన్నది? నాగసాహ్వయే గంగాయా దక్షిణా తీరే. హస్తినాపురానికి దక్షిణ తీరంలో, గంగా నదికి దక్షిణ తీరంలో ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో ఆ ఖాండవ ప్రస్థం అనేటువంటి పురాన్ని అర్ధరాజ్యంగా స్వీకరించి అక్కడ రాజుగా
తాను పరిపాలిస్తున్నాడు. అది కూడా ఇచ్చింది ఎవరంటే ధృతరాష్ట్రుడు. తద్దత్వా ధృతరాష్ట్రాయ చక్రప్రస్థం యయౌ తథా. ధృతరాష్ట్రాయ తద్దత్వా, నాగసాహ్వి అంటే హస్తినాపురం అనేటువంటి ఆ పురాన్ని ధృతరాష్ట్రుడికి ఇచ్చేసి, తన తండ్రిది అసలైతే పాండురాజు, అట్లాంటిది పెదనాన్న గారి మీద గౌరవంతో ఆ హస్తినాపురం అనేటువంటిది ధృతరాష్ట్రుడికి ఇచ్చేసి, ఈయన మాత్రం గంగా తీరంలో ఇటు శక్రప్రస్థం అంటారు. శక్రుడు అంటే ఇంద్రుడు, దాన్ని ఇంద్రప్రస్థం అంటారు. ఇంద్రప్రస్థంన శక్రప్రస్థమన్న ఒకటి. శక్రప్రస్థం యయౌ తతః, తాను ఇంద్రప్రస్థాన్ని రాజ్య పరిపాలన చేసుకోవడానికి అక్కడ వెళ్ళిపోయాడు. ఆ ప్రదేశాన్ని దాన్ని అభివృద్ధి చేసుకుని రాజ్య పరిపాలనకి అనువుగా మార్చుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సహాయంతో. ఇక సోదరుల గురించి వర్ణన చెప్తున్నాడు. భ్రాతృభిः సహ రాజేంద్ర శక్రప్రస్థేన్వమోదత. శక్రప్రస్థే అన్వమోదత, సోదర సహితంగా ఆ శక్రప్రస్థంలో ఇంద్రప్రస్థంలో చాలా సంతోషంగా గడుపుతున్నాడు, హాయిగా ఆనందంగా ఉన్నాడు ధర్మరాజు. ఎక్కడది? గంగాయమునయోర్మధ్యే తే ఉభే నగరోత్తమి. నగర ఉత్తమి తే ఉభే నగరోత్తమి, గంగా యమున మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అది. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి నగరం ఏమిటి అంటే శక్రప్రస్థం, ఇంద్రప్రస్థం అనేటువంటి దాంట్లో నిత్యము ధర్మాత్ముడిగా పేరు ప్రసిద్ధులు చెంది తాను ధర్మంగా ఉంటూ ప్రజల చేత కూడా ధర్మాన్ని ఆచరింపజేస్తున్నాడు. నిత్యం ధర్మే స్థితో రాజా శక్రప్రస్థే ప్రశాస్తినః. నిత్యం ధర్మే స్థిత రాజా, నిత్యము తాను ధర్మంగా ఉంటూ శక్రప్రస్థంలో ప్రశాస్తి నహ. నహ అంటే మమ్మల్ని, మమ్మల్ని పరిపాలిస్తున్నాడు. నిత్యం అనునిత్యము ధర్మాత్ముడిగా తాను ఉంటూ మమ్మల్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు, మమ్మల్ని నడుచుకునేట్టు చేస్తున్నాడు. ఎవరై అంటే యుధిష్ఠిరుడు, అట్లాంటి వాడు. ఆయన తమ్ముళ్ళు ఉన్నారు చూసారా, తస్యానుజో మహాబాహుర్భీమసేన ఇది శృతః. ఆ యుధిష్ఠిరుడి తర్వాత పెద్దవాడు ఎవరంటే భీమసేనుడు. తస్య అనుజః, అతని యొక్క అనుజుడు, తమ్ముడు. అగ్రజుడు అంటే అన్నయ్య, అనుజుడు అంటే తమ్ముడు. ఆ భీమసేనుడు ఎట్లాంటి వాడు? మహాతేజ మహాకీర్తి శక్రతుల్య పరాక్రమ. ఇతడికి కూడా శక్రతుల్య పెట్టాడు. ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కలిగిన వాడు, మహా తేజస్శాలి అయిన వాడు, మంచి కీర్తి కలిగినటువంటి వాడు. అందరికంటే విశేషంగా చెప్పదగింది ఏమిటంటే దశనాగ సహస్రాణం బలే తుల్య సపాండవ. దశ నాగ సహస్రాణం, నాగము అంటే ఏనుగులు, 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు. సహస్రం అంటే 1000. దశ నాగ సహస్రాణం, 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు ఈ పాండవ కుంతి మధ్యముడైనటువంటి భీమసేనుడు. కుంతి కుమారుడు యొక్క ముగ్గురు కాబట్టి ముగ్గురులో మధ్యవాడు భీమసేనుడు. తస్యానుజో, ఈ భీమసేనుడిగా అనుజుడు తమ్ముడు ఎవరై అంటే అర్జునుడు. తస్యానుజో అర్జునో నామ మహాబల పరాక్రమ. ఈ అర్జునుడు ఎట్లాంటి వాడు? పాపం సుకుమారుడు. సుకుమారో కానీ మహాసత్వ, సుకుమారంగా కనిపిస్తాడు. భీముడు అంత అసలు రఫ్ అండ్ టఫ్ కాదు చూడటానికి. సుకుమారుడు కాస్త అందగాడు. సుకుమారో మహాసత్వో లోకే వీర్యేణ విశ్రుత. లోకంలో పరాక్రమంలో అత్యంత ఖ్యాతి గడించినటువంటి వాడు, అత్యద్భుతమైనటువంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు మహాసత్వ. ఎట్లాంటి పరాక్రమం ఇతంది అంటే కార్తవీర్య సమో వీర్యే సాగర ప్రతిమో బలే. కార్తవీర్యార్జునుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు, సాగర ప్రతిమో బలే. బలంలో సాగరుడు ఎంత గొప్పవాడు, సముద్రుడు ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడు. నీటి యొక్క బలం మామూలుగా తిప్పి కొట్టిందంటే ఒక కల మొత్తం అంతా ఎగిరిపోతుంది, ఒక కల కొట్టిందంటే. అట్టా సాగర ప్రతిమో బలే, బలంలో సాగరం, సముద్రుడు అంతటి గొప్పవాడు, కార్తవీర్యార్జునుడితో సమానుడు ఆ భీమసేనుడి తమ్ముడు అర్జునుడు. అంతేకాకుండా జామదగ్ఞ సమశ్చాస్త్రే సంఖ్యే రామ సమోర్జున. ఆ అర్జునుడు ఎట్లాంటి వాడంటే జామదగ్ఞ సమే అస్త్రే, అస్త్ర ప్రయోగాలలో జమదగ్ని కుమారుడైనటువంటి పుత్రుడు పరశురాముడు, ఆయనకే జామదగ్ని అని పేరు. జామదగ్ఞ సమ అన్నారు అంటే పరశురాముడితో సమానమైనటువంటి వాడు అస్త్ర విద్యలు. సంఖ్యే రామ సమోర్జున, సంఖ్య అంటే యుద్ధమునందు అని అర్థం, మధ్యలో ఉంది.
సంఖ్య అంటే యుద్ధమునందు ఎవరితో సమానమైన వాడు అంటే రామ సమః అర్జున, రాముడితో సమానమైనటువంటి వాడు. ఏ రాముడు? పరశురాముడా, లేకపోతే శ్రీరామచంద్రుడా, లేకపోతే బలరాముడా? ముగ్గురితో సమానమైనటువంటి వాడు, ఇంక చెప్పక్కల్లా. అట్లాంటి వాడు అర్జునుడు. రూపే శక్ర సమపార్థ తేజసా భాస్కరోపమః. అస్త్రశస్త్రాలలో ఏమన్నా పరశురాముడితో సమానమైన వాడని చెప్పేశారు కాబట్టి ఇక్కడ ఈ రాముడి దగ్గర మళ్ళీ పరశురాముడు అక్కల్లా, శ్రీరాముడితో పోల్చవచ్చు. యుద్ధంలో పరశురాముడితో అర్జునుడు సమానమైనటువంటి వాడు, రూపంలోనేమన్నా ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు. శక్ర సమపార్థ, తేజస్సులోనేమన్నా భాస్కరోపమ, సూర్యుడితో సమానమైన వాడు. ఆయన యొక్క అర్జునుడి యొక్క తేజస్సు ఎలా ఉంటుందంటే సూర్యుని యొక్క ప్రకాశం ప్రభ ఎలా ఉంటుందో అట్లాంటి కాంతి కలిగిన వాడు అర్జునుడు. దేవదానవ గంధర్వై పిశాచోరగ రక్షసై మానుషైశ్చ సమస్తైస్తూ అజేయ ఫల్గునో రణే. ఈ ఫల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి ఈ అర్జునుణ్ణి యుద్ధంలో ఎవరు గెలవలేరు, అజేయ. అట్లాంటి వాడు దేవదానవ గంధర్వ పిశాచ యక్ష ఉరగ రాక్షస పన్నగ మానవ దానవ ఇట్లాంటి వాళ్ళు ఎవరూ కూడా అర్జునుని గెలవలేరు. మానుషైశ్చ, మానవులు కూడా, సమస్తయిస్తూ, సమస్త మొత్తం విశ్వంలో ఉన్నటువంటి 14 లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అర్జునుని గెలవలేరు అన్నట్టుగా చెప్పేస్తున్నాడు. రణే అంటే రణమునందు ఎవరూ గెలవలేరు అర్జునుడిని, అది అర్జునుడి పరాక్రమం అంటూ ఘటోత్కచుడు విభీషణుడికి చెప్పడం జరుగుతుంది. అందులో పైన చూసారా ఎంత పోల్చాడు, సంఖ్యే రామ సమోర్జున అన్నాడు. యుద్ధములో శ్రీరామచంద్రుడితో సమానమైన వాడయ్యా అంటూ విభీషణుడి ముందు రాముడి గురించి చెప్పాడంటే ఒక అంచనా వచ్చేస్తుంది కదా విభీషణుడికి. ఎందుకంటే శ్రీరాముడి పరాక్రమం ప్రత్యక్షంగా చూసినటువంటి వాడు విభీషణుడు. అట్లాంటి పరాక్రమవంతుడైనటువంటి వాడు ఇక్కడ అర్జునుడు అంటున్నాడు. నరుడు, ఆయన నరుడే, ఈయన నరుడే, నరావతారంలో వచ్చిన వాడే. కాకపోతే అక్కడ శ్రీరాముడు ఒక్కడే పాత్ర పోషిస్తే ఇక్కడ నరుడి పక్కన నారాయణుడు సపరేట్ గా వేరే శ్రీకృష్ణ అవతారంలో ఆ పాత్రని పోషించాడు, అంతే తేడా. అంటే రాముడు శ్రీకృష్ణ అవతారంలో ఉండి పక్కన తాను చేయవలసిన శ్రీరాముడు అంతా చేసేసాడు. ఇక్కడ ఏమన్నా కృష్ణుడు అవతారంలో పక్కన ఉండి నరుడి చేత దగ్గరుండి అంతా చేయించాడు, అంతే తేడా. అట్లాంటి వాడు అర్జునుడు అంటూ మనం తీసుకోవచ్చు, బాగుంటుంది. అయితే తేన తత్ ఖండవం అని పడింది, ఖాండవం. తేన తత్ ఖాండవం దావం తర్పితం జాతవేదసే. జాతవేదసే అనే పదానికి అర్థం అగ్నిదేవుడు. అగ్నిదేవుడికి ఆయన కోరిక మేరకు చక్కగా ఖాండవ వనాన్ని అంతా కూడా దహన కార్యక్రమానికి సహాయపడినటువంటి వాడు ఎవరి అంటే మా బాబాయ్ అర్జునుడు అంటూ గౌరవంగా గొప్పగా చెప్పుకుంటున్నాడు ఖడత్వజుడు. తేన అంటే అతని చేత, ఆ అర్జునుడి చేత ఖాండవ వనం అంతా కూడా దావం మొత్తం అంతా దహించబడింది. 7 రోజులు నిరాటంకంగా అలా దహించటం జరిగింది. 15 రోజులు నిరాటంకంగా. జాతవేదసే, అగ్నిదేవుడి కొరకు. విజిత్య తరసా చక్రం యుధిదైవ దేవగణై సహ. విజిత్య తరసా చక్రం యుధి దేవగణై సహ. ఆ ఖాండవ వనాన్ని దహించే సందర్భంలో దేవతలు వచ్చారు యుద్ధానికి, దేవేంద్రుడే వచ్చాడు యుద్ధానికి. వాళ్ళందరినీ కూడా విజిత్య తరసా, తరసా విజిత్య, ఆ యుద్ధంలో వెంటనే వచ్చిన వాళ్ళందరినీ కూడా ఓడించి, ఎవరిని? శక్రం ఇంద్రుణ్ణి, దేవగణై సహా దేవతాగణాలతో సహా వచ్చినటువంటి దేవేంద్రుణ్ణి ఓడించి మరి ఖాండవ వనాన్ని దహింపజేశాడు, అగ్నిని సంతృప్తిపరిచాడు అర్జునుడు. అగ్నిదేవుడి నుంచి, ఇంద్రుడి నుంచి, ఆ తర్వాత ఎన్నో అస్త్రాలు పొందినవాడు ఆ అర్జునుడు. కాబట్టి ఎక్కువ సర్టిఫికెట్లు ఉన్నాయి భీముడి కంటే కూడా. భీముడి దగ్గర ఏమన్నా ఒకటే చెప్పాడు, 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు, అంతే. ఇక్కడికి వచ్చేటప్పటికి అప్డేటెడ్, అర్జునుడు అన్ని అప్డేట్స్ చెప్తూ ఉంటాడు. లబ్ధాన్యస్త్రాణి దివ్యాని తర్పయిత్వా హుతాశనం. హుతాశనం తర్పయిత్వ, అగ్నిదేవుణ్ణి తర్పయిత్వ, తర్పణం అంటే సంతోషపెట్ట. మనం ఈ మనకి సంధ్యావందనంలో కూడా ఈ మంత్రాలు వస్తాయి. సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి. తర్పయిత్వ అంటే సంతోషపెట్టడం, ఆ జలములు వదిలిపెట్టడం. అగ్నిదేవుడికి కావాల్సినట్టుగా సంతోషపెట్టి, ఆ దేవతని సంతోషపెట్టడం. అక్కడ లబ్ధాన్యస్త్రాణి దివ్యాని తర్పయిత్వా హుతాశనం, ఆ అగ్నిదేవుణ్ణి సంతోషపెట్టి దివ్యమైనటువంటి అస్త్రాలు ఏవైతే ఉంటాయో ఆ అస్త్రాలన్నిటినీ పొందాడు
అగ్నిదేవుడు. ఖాండవ వనదహన సన్నివేశం అత్యద్భుతమైనటువంటి ఖ్యాతిని ఆర్జించినటువంటిది అర్జునుడికి, శ్రీకృష్ణ పరమాత్ముడికి. తేన లబ్ధా మహారాజ దుర్లభా దైవతైరపి. మహారాజా దుర్లభా దేవతైరపి. ఎట్లాంటి అస్త్రాలు అవన్నీ అర్జునుడు సంపాదించడం అంటే దేవతలకి కూడా దుర్లభమైనటువంటి అస్త్రాలని అర్జునుడు ఆ సందర్భంలో గెలవటం జరిగింది, పొందటం జరిగింది. అంతేకాకుండా ఆయన చేసిన ఇంకో సాహసం ఏమిటంటే స్వయంగా శ్రీకృష్ణుల వారి యొక్క చెల్లెలైనటువంటి సుభద్రని కూడా స్వయంవరంలో గెలుచుకున్నాడు. స్వయంవరం అనేది అది క్షత్రియోచితంగా గెలుచుకున్నాడు. వాసుదేవస్య భగిని, భగిని అంటే సోదరి. వాసుదేవస్య భగిని సుభద్రా నామ విశ్రుత అర్జునస్యానుజో రాజన్ నకులశ్చేతి విశ్రుత. ఇక్కడ చెప్తున్నాడు, తేన లబ్ధ్వా మహారాజ దుర్లభా దేవతైరపి వాసుదేవస్య భగిని సుభద్రా నామ విశ్రుత. అతనికి ఆ అర్జునుడికి సుభద్ర అనేటువంటి భార్య కూడా ఉంది. ఎవరో కాదయ్యా, వసుదేవుని యొక్క చెల్లెలు. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క బంధుత్వం అనేటువంటిది చెప్పేశాడు. వసుదేవుని కూతురు అయినటువంటి సుభద్ర, వాసుదేవునికి చెల్లెలైనటువంటి సుభద్ర. అట్లాంటి ఆ సుభద్ర అర్జునుడి భార్య అని చెప్పేటప్పటికి శ్రీకృష్ణ పరమాత్ముడికి అర్జునుడికి ఉన్న సంబంధం చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా వేరే చెప్పక్కర్లా, శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునస్యానుజో రాజన్. ఇక అట్లాంటి అర్జునుడికి యుధిష్ఠిరుడి యొక్క సోదరుడు భీముడైతే, భీముడి యొక్క సోదరుడు అర్జునుడైతే, అర్జునుడు ఇట్లాంటి పరాక్రమం కలిగిన వాడిది. అలాంటి పరాక్రమం కలిగిన అర్జునుడికి ఇప్పుడు ఇంకొక తమ్ముడు ఎవరి అంటే నకులుడు. అర్జునస్యానుజో రాజన్ నకులశ్చేతి విశ్రుత. అతని పేరు నకులుడు, మాద్రీసుతుడు. నకులుడు అనే పేరుతో విశ్రుత, ఖ్యాతి గడించినటువంటి వాడు. ఎట్లాంటి వాడు? దర్శనీయో దర్శనీయతమో లోకే మూర్తిమానివ మన్మథ. మన్మథ మూర్తిమానివ. మన్మధుడు ఆకారం పొందితే ఆ మన్మధుడికి ఆకారం లేదు ఇప్పుడు. శివుడి కంటి మంటల్లో భస్మం అయిపోయాడు, బూడిదైపోయాడు. అట్లాంటి మన్మధుడికి మూర్తిమానివ, ఆకారం రూపు దాలిస్తే ఎట్లా ఉంటుందో ఇదిగో మా నకులుడేనండి ఉదాహరణ. ఎట్లాంటి వాడు? దర్శనీయతమ. ఇంతకంటే చూడదక్కినటువంటి వాడు ఇంకెక్కడ దొరకడు మనకి లోకంలో. అంత అందమైనటువంటి వాడు. అట్లాంటి మూర్తిమాన్ ఇవ మన్మథ. ఆ నకులుడి యొక్క సోదరుడు ఎవరి అంటే సహదేవుడు. తస్యానుజో మహాతేజ, తస్య అనుజ. అతని యొక్క సోదరుడు మహాతేజస్శాలి అయినటువంటి వాడు ఎవరి అంటే సహదేవ ఇది శ్రుత. సహదేవుడు అనేటువంటి పేరు ప్రఖ్యాతులు గణించినటువంటి వాడు సహదేవ ఇది శ్రుత. కాబట్టి యుధిష్ఠిర, భీమ, అర్జున, నకుల, సహదేవుడు ఐదుగురు గురించి పరిచయం చేశాడు. అట్లాంటి సహదేవుడి గురించి సహదేవుడు పంపించగా నేను ఇక్కడికి వచ్చాను మహాప్రభో అంటూ అసలు విషయం చెప్తున్నాడు. తేనాహం ప్రేషితో రాజన్ కుమారేణ సమోరణి. తేన అహం ప్రేషిత. అట్లాంటి సహదేవుడి చేత నేను పంపించబడ్డాను నీ దగ్గరికి. కుమారేణ సమోరణి. నేను కుమారుణ్ణి, అతని కుమారుడితో సమానమైనటువంటి వాడిని. యుద్ధంలో కుమారేణ సమహ అన్నాడు అక్కడ. తేన అహం ప్రేషిత రాజన్ కుమారేణ సమోరణి. అతని కుమారుని అని చెప్పడం ఒక ఒక ఇదైతే, రెండో అత్యద్భుతమైనటువంటి విషయం ఏంటంటే రణే యుద్ధమునందు కుమారేణ సహా అంటే కుమారస్వామితో సమానంగా యుద్ధం చేయగలిగినటువంటి ఆ సహదేవుడి చేత నేను పంపించబడ్డాను అని అర్థం అక్కడ. ఎందుకంటే పక్కన తేన అనే పదం ఏదైతే పెట్టాడో ఆ తేన అనేటువంటి పదం తృతీయ విభక్తి. తేన అతని చేత. ఇక్కడ కుమారేణ అనేది తేన కుమారేణ, కుమారస్వామితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి అతని చేత నేను పంపించబడ్డాను. అహం ప్రేషిత. యుద్ధంలో కుమారస్వామి సేనాపతి, సేనానాయకుడు, దేవతలకి సేనానాయకుడు. అట్లాంటి వాడితో సమానమైన వాడు మా సేనానాయకుడు ఎవరై అంటే సహదేవుడు, చిన్నవాడు. ఈ చిన్నవాడి పవరే ఇంత ఉంటే ఇక అసలైనటువంటి ఆయన రుద్రుడు, భద్రుడు, వీరరుద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ పై పైన ఉన్నారు అని చెప్పడం దాని అర్థం. ఇక ఆయన పరిచయం చేసుకుంటున్నాడు ఘటోత్కచుడు ఏమని? అహం ఘటోత్కచో నామ భీమసేన సుతో బలి. నేను పంపించబడ్డాను సరే, నేను ఎవరి కుమారునో నా తల్లిదండ్రుల గురించి చెప్పాలిగా. అహం ఘటోత్కచో నామ భీమసేన సుత. సుతుడు అంటే కుమారుడు. బలి భీమసేన.
బలవంతుడైనటువంటి భీమసేనుడి కుమారుణ్ణి నేను. మమ మాత, నా తల్లి ఎవరంటున్నారు? మమ మాత మహాభాగా హిడింబా నామ రాక్షసి. రాక్షసి అనే పక్కన పదం పెట్టాడు. ఈ పదం పెట్టాడు అంటే దాని అర్థం అంటే మనం ఒకటే అని చెప్పడం. మీరు రాక్షసులే, మేము రాక్షసులే. మమ మాత మహాభాగ, పుణ్యాత్మురాలు ఆవిడ. హిడింబా నామ రాక్షసి. హిడింబ ఆ యుద్ధం బాగా జరిగింది. అవి మనం పూర్వపాఠాల్లో చెప్పుకున్నాం. మా తల్లి హిడింబ రాక్షసి. ఈవిడికి చాలా గొప్ప ఫ్లాష్ బ్యాక్ ఉంది. గంధర్వ స్త్రీ, అది కూడా మనం చెప్పుకున్నాం ఆ సందర్భంలో. అయితే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఇట్లా ఈ పాండవులకి ఉపకారం చేయటం కోసం అని చెప్పేసి, అంతేకాకుండా పెదనాన్నగారు చేస్తున్నటువంటి రాజసూయ యాగానికి సహాయం చేయడం కోసం ఈ విధంగా మీ దగ్గర కప్పం కోసం వచ్చాను అనేటువంటి విషయాన్ని సవిస్తరంగా చెప్తున్నాడు కడుక్కలి. పార్థానాం ఉపకారార్థం చరామి పృథివీమిమాం. పార్థానాం ఉపకారార్థం. పార్థానం అంటే పృథ కుమారుడు అన్నట్టు. అంటే కుంతీపుత్రులు ఎవరైతే ఉన్నారో పాండవులు, పంచపాండవులు 5గురు, వాళ్ళకి ఉపకారం చేయటం కోసం అని చెప్పేసి ఇమాం పృథివీం చరామి, ఈ భూమిని అంతటిని కూడా నేను సంచరిస్తున్నాను. వాళ్ళు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చి నేను వాళ్ళ కార్యం చేసి పెట్టి వెళ్తుంటాను. ఆసీత్ పృథివ్యా సర్వస్య మహీపాలో యుధిష్ఠిరః. యుధిష్ఠిరుడు, మహీపాలుడైనటువంటి యుధిష్ఠిరుడు, మహారాజు అయినటువంటి ఈయన పృథివ్యా మహీపాల ఆసీత్, ఈ భూమంతటికి మహారాజు అవ్వాలనే సంకల్పంతో, చక్రవర్తి అవ్వాలనేటువంటి సంకల్పంతో ఒక క్రతువు చేస్తున్నాడు. ఏంటది? రాజసూయం క్రతుశ్రేష్టం ఆహర్తుముపచక్రమే. ఉపచక్రమే అంటే ప్రారంభించుట అని. ఏం ప్రారంభించాడు అంటే రాజసూయం అనేటువంటి క్రతుశ్రేష్టం, శ్రేష్టమైనటువంటి యాగం. క్రతు అంటే యాగం. అత్యద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి యాగం రాజసూయం అనేటువంటి యాగాన్ని ప్రారంభించి సంధి దేశ సభ్రాతృన్ కరార్థం సర్వతో దిశం, తన సోదరుడు నలుగురిని కూడా 4 దిక్కులకి కరం, భ్రాతృన్ కరం, కరార్థం అంటే ఈ పన్ను తీసుకురమ్మని చెప్పేసి నలుగురిని 4 దిక్కులకి పంపించాడు. ఆయన యజ్ఞదీక్ష వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ముందు 4 సోదరులు 4 దిక్కులకి వెళ్ళారు. దాంట్లో ఎవరి ఆదేశంతో ఇదంతా చేస్తున్నాడు కూడా చక్కటి వివరణ ఇస్తున్నాడు ఇక్కడ భగవద్గీత. వృష్ణివీరేణ సహిత సంధిదేశాన్నుజాన్ నృపః. వృష్ణివీరుడు అంటే ఇంకా చెప్పక్కల. వృష్ణివంశ వీరుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు, యాదవ వీరుడు. ఆయనతో పాటుగా కలిసి ఆయన ఆజ్ఞతో సంధిదేశానుజాన్ నృపః, ఆయన ఆదేశానుసారం ఇదంతా జరుగుతుంది. సో కాబట్టి యుధిష్ఠిరుడి కంటే పైన ఎవరున్నారంటే పెద్ద ఆయన ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఇక ధర్మరాజు ఎవరిని ఏ దిక్కులకు పంపించాడు? ఉదీచీమర్జున స్థూర్ణం గత్వా మేరో రథోత్తమ. ఉదీచీ దిశి, ఉత్తర దిక్కుకి అర్జునుడు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మేరు రథోత్తమ, మేరు పర్వతం దాటుకుని వెళ్ళిపోయినాయి ఆ గుర్రాలు. అత్యద్భుతమైనటువంటి విజయ యాత్ర. అక్కడికి వెళ్ళి గత్వా శత సహస్రాణి యోజనాని మహాబలః. అర్జునుడు ఆ ఉత్తర దిక్కుకి వెళ్ళి ఎన్ని యోజనాలు? 100 సహస్ర యోజనాని అన్నారు. సహస్రం అంటే 1000, శతం అంటే 100. అంటే వందల వేలాది యోజనాలు అలా దూరం వెళ్ళి 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 మొత్తం దొరికినంత కొట్టుకుంటూ వచ్చేశాడు. ఎంతవరకు వెళ్ళాటంటే స్వర్గలోకం వరకు. జిత్వా సర్వాన్ నృపాన్ యుద్ధే హత్వా చ తరసావశి. సర్వాన్ నృపాన్ జిత్వా, సమస్తమైనటువంటి రాజుల్ని యుద్ధంలో జయించి వాళ్ళ తను వశం చేసుకుని, ఆ రాజులందరినీ వశం చేసుకుని స్వర్గద్వారం ఉపాగమ్య అన్నాడు. అక్కడ భగవద్గీత వివరంగా ఇస్తున్నాడు. ఎంతవరకు కొట్టుకొచ్చాడు అంటే స్వర్గద్వారం. స్వర్గద్వారాలు ఎంతవరకు అయితే ప్రవేశ ద్వారాలు ఉన్నాయో ఆ ప్రవేశ ద్వారం దాకా తాను కొట్టుకొచ్చేశాడు, గంధర్వుల దాకా. స్వర్గద్వారముపాగమ్య రత్నాన్యాదాయ వైభృషం. అక్కడి నుంచి రత్నాలు, మిక్కిలి విలువైనటువంటి రత్నాల్ని తీసుకొచ్చాడు కానుకలుగా. అంతేకాకుండా అశ్వాంశ్చ వివిధాం దివ్యాన్ సర్వాన్ ఆదాయ ఫల్గుణ. విలువైనటువంటి దివ్యమైనటువంటి అశ్వాలను కూడా తీసుకొచ్చాడు మా అర్జునుడు. ధనం బహువిధం రాజన్ ధర్మపుత్రాయ వై దదౌ. తెచ్చినటువంటి ఆ కప్పాన్ని
ఆ రత్నాలని, దివ్యమైనటువంటి అశ్వాలని, అనేకమైనటువంటి కానుకల్ని అన్ని కూడా ధర్మపుత్రాయ, ధర్మరాజాయ వై దదౌ. దదౌ అంటే ఇచ్చాం. ఇదిగో అన్నయ్య, ఉత్తర దిక్కు నుంచి తీసుకొచ్చినటువంటివన్నీ నీకు సమర్పిస్తున్నాను. అందరూ రాజసూయానికి ఓకే అన్నారు. వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. నువ్వు ప్రారంభించవచ్చు అన్నాడు. వెంటనే భీముడు ఇంకో దిక్కు బయలుదేరాడు, తూర్పు దిక్కు. భీమసేనో హి రాజేంద్ర జిత్వా ప్రాచీం దిశం బలాత్. తూర్పు దిక్కుకు వెళ్ళి మా నాన్నగారు భీమసేనుల వారు తూర్పు దిక్కుకు వెళ్ళి అక్కడ బలంతో, ఆయన బలంతో వశే కృత్వా మహీపాలాన్ పాండవాయ ధనందదో. మొత్తం ఆ దేశంలో ఉన్నటువంటి రాజులందరినీ తూర్పు దిక్కునంతా జయించి తెచ్చినటువంటి కప్పాన్ని ధర్మరాజుకి అప్పచెప్పేశాడు. అలాగే నకులుడు ఎటు వెళ్ళాడు? దిశం ప్రతీచీం నకుల కరార్థం ప్రయయౌ తథా. ప్రతీచీం దిశి అంటే పడమర దిక్కు. పడమర దిక్కుకి పడమర దిక్కుకి నకులుడు వెళ్ళటం జరిగింది. సహదేవ సహదేవో దిశం యాం యాం జిత్వా సర్వాన్ మహీక్షిత. సహదేవుడు దిశం యాం యాం జిత్వా, చివరికి ఇదిగో ఈ ఏ ఏ దిశలైతే వాళ్ళు వెళ్ళారో మిగిలిన దిశ ఏదైతే ఉందో ఆ దక్షిణ దిక్కుకి సహదేవుడు రావడం జరిగింది. సర్వాన్ మహీక్షిత, సమస్తమైనటువంటి రాజులందరినీ కూడా జయించుకుంటూ ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడి దాకా వచ్చి ఈ కన్యాకుమారి ప్రాంతం దాకా వచ్చి అక్కడ నన్ను నీ దగ్గరికి దూతగా పంపించాడయ్యా. మాం సంధి దేశ రాజేంద్ర కరార్ధమిహ సత్కృత. కరార్ధం అంటే పన్ను కోసం అని చెప్పేసి మిమ్మల్ని మీ దగ్గరికి వినయంగా నన్ను పంపించడం జరిగింది మహారాజేంద్ర, విభీషణ మహారాజా అంటూ. పార్థానాం చరితం తుభ్యం సంక్షేపాత్ సముదాహృతం. ఇప్పటిదాకా మీకు చెప్పిన ఈ పార్థుల యొక్క చరిత్ర, కుంతీపుత్రుల యొక్క చరిత్ర అంతా కూడా సంక్షేపంగా చెప్పడం జరిగింది. సంక్షేపం అంటే చాలా తక్కువ తగ్గించి చెప్పాను. సంక్షేపేన ఉదాహృతం. ఇంకా ఎన్నో ఉన్నాయి, ఎన్నో విజయాలు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ మీరు పరిశీలించి దృష్టిలో పెట్టుకుని ఏది సముచితం అనిపిస్తే అది చేయండి. తమవేక్ష మహారాజ రాజ ధర్మరాజం యుధిష్ఠిరం పావనం రాజసూయం చ భగవంతం హరిప్రభుం. కాబట్టి మహారాజు అయినటువంటి ధర్మరాజుని దృష్టిలో పెట్టుకుని, ఆయన చేస్తున్నటువంటి పవిత్రమైన రాజసూయ యాగాన్ని దృష్టిలో పెట్టుకుని, దీనికంతటికీ అదిపై నడిపించేటువంటి భగవంతుడు హరిం ప్రభుం, ఆ విష్ణు శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీకృష్ణ ప్రభువుని మనసులో పెట్టుకుని, ఏతానవేక్ష్య, ఇవన్నీ కూడా అవేక్ష పరిశీలించి, ధర్మజ్ఞ కరం దాతుమిహార్హసి. ఓ ధర్మజ్ఞ, ధర్మజ్ఞ అంటే ధర్మం గురించి ఓ తెలిసిన ఓ భీషణ, కరం దాతుమిహార్హసి, యజ్ఞం కోసం కాబట్టి ఆ అడుగుతున్నటువంటి కరం ఏదైతే పన్ను ఇవ్వదలుచుకున్నావో అది ఇవ్వటానికి నీవే తగినటువంటి వాడివయ్యా అని చెప్పి సవినయంగా అర్థించాడు ఘటోత్కచుడు. చక్కగా, చాలా చక్కగా, ఎక్కడ అహంకారం లేదు. నేను ఆయన రాక్షసు వీరుడే, ఈయన రాక్షసుడే. ఇంకా ఈ ఘటోత్కచుడు చాలా పిల్లవాడు, విభీషణుడితో ముందు చాలా చాలా చిన్న వయస్కుడు. దాదాపు ఇంకా తిప్పి తిప్పికొతే 30 ఏళ్ళు కూడా లేవు అన్నట్టుగా ఉన్నాడు. ఆయన విభీషణుడు అయితే యుగాల యుగాల నుంచి ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయనతో ఎలా మాట్లాడాలో కూడా సహదేవుడు జాగ్రత్తగా చెప్పి పంపించాడు. అలాగే మాట్లాడాడు. తర్వాత విభీషణుడు ఏమన్నాడు, ఏం చేశాడు, ఏమిచ్చాడు అనేవి ఇంకో 20 శ్లోకాలు ఉన్నాయి. అవి రేపు పూర్తి చేసుకుని ఈ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.